హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసాను. ఆ పచ్చడి ఏంటో ఇప్పుడు వీడియోలో చూపించి వివరించి చెప్తాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మీ దగ్గర ఇప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్సే అవైలబుల్గా ఉన్నవే చెప్తాను. ఇదిగోండి, ముల్లగాకు, కొత్తిమీర, పుదీనా కొద్దిగా కలర్ మారాయి. ఇంకా ముల్లగాకు, పిరికెడు, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర అనమాట. నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఎండుమిర్చి మాత్రం నేను ఎప్పుడు చెప్పే విధంగానే ఒక 15 దాకా తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇంకా 3 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ చిన్న స్పూన్తోనే వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. జీలకర్ర కూడా ఒక 1 స్పూన్ వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడిలో. ఇంకా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ములగాకుని కూడా వేసుకొని ఆయిల్ ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. దీనికోసము మనం ఎండుమిర్చికి వేసింది లేదు కాబట్టి ఇంకా దీనికోసం ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి, మీడియం ఫ్లేమ్లో చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి 4 టొమాటోస్, ఇంకా దొండకాయలు నా దగ్గర పండిపోయినవి ఉన్నాయన్నమాట. ఒక 10 దాకా ఉంటాయి పండిపోయిన దొండకాయలు. మనం కర్రీ చేసుకుంటే పుల్లగా ఉంటాయి కదా. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇదిగోండి దొండకాయలు, చింతపండు కూడా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. సరిపడా కావాలి కాబట్టి ఇంకా దొండకాయలు కూడా వేసుకొని ఆకు వేగిపోయింది. దొండకాయలతో పాటు టొమాటోస్ కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను అనమాట. చింతపండు నానబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్ పచ్చళ్ళలో నలిగిపోవడం కోసము. ఇంకా మిక్సీ పట్టుకున్నాను పౌడరు, ఎండుమిర్చి టైం లేక పౌడర్ పట్టేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టొమాటో దొండకాయలు వేసుకుంటున్నాను. అవి నలగడానికి టైం పడతాయి కాబట్టి ఓకేనా. ఆ దొండకాయలని తీసి వేసుకొని ఎండుమిర్చి, దొండకాయలు, వెల్లుల్లి ఒక 10 రెబ్బల దాకా తీసుకున్నాను. వేసుకొని బాగా నలిగేంత వరకు దంచేసుకుంటున్నాను. చెప్పాను కదా, దొండకాయలు కూడా వేసుకొని ఇవి బాగా నలిగేంత వరకు దంచేసుకుందాము. అవి బాగా నలిగాయి అనుకున్న తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ దంచుకుంటే బాగా ఈవెన్గా నలుగుతాయి అన్నమాట. చక్కగా అన్నీ సమానంగా. దొండకాయలు కూడా నలిగిపోయాయి వెల్లుల్లితో పాటు. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర, ముల్లగాకు, పుదీనా ఈ 3 కూడా వేసేసుకొని దాంతోపాటు చింతపండు కూడా వేసుకుంటున్నాను. మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని బాగా నలిగేంత వరకు దంచేసుకుందాము. రోట్లో మనం ఎక్కువగా దంచినా కచ్చా పచ్చగానే వస్తుంది. చూసుకుంటూ చేసుకోండి. ఇవి కూడా బాగా నలిగాయి అనుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని చక్కగా నలిగేదాకా దంచేసుకొని ఈరోజు తాలింపు వేసుకుంటున్నాను. నెయ్యితో తాలింపు వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ అంత నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంది అనుకుంటేనే వేసుకొని ట్రై చేయండి, లేకపోతే ఆయిల్తో అయినా వేసుకోండి. నేను నెయ్యి వేసుకొని ఇంకా దానిలో తాలింపు గింజలు ఒక 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర వేయలేదు ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా ఒక 2 రెమ్మల దాకా వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పచ్చడిలో మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేయడమే. ఇంకా నేను ఈరోజు అన్నము, గోరుచిక్కుడుకాయ కర్రీ, పచ్చడి చేసుకున్నాను. పచ్చడి లేకపోతే అసలు ఏదోలా అనిపిస్తుంది. 2-3 రోజులైంది పచ్చడి ఇంట్లో అయిపోయి. ఏదో ఒక పచ్చడి చేసుకుంటూ ఉంటానన్నమాట. అందులో భాగంగా ఈ పచ్చడి కూడా ట్రై చేశాను. చాలా యమ్మీగా వచ్చింది. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి, ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.